హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTVకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ గురుకిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, గురుకిరణ్ గారు, ఇప్పుడు మామూలుగా క్రెడిట్ కార్డ్స్ మనం యూజ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందని వింటూ ఉంటాం. అంటే అది ఎలా వాడితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుందంటారు? ఎలా వాడితేనే క్యాష్ బ్యాక్? సింపుల్ అండి, చాలా సింపుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారు, ఎలా అప్లై చేస్తారు? ప్రతి బ్యాంకు మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాను చెప్పి ఫోన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ క్రెడిట్ కార్డు పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఉంటారు. అసలు వాళ్ళు నుంచొని వాళ్ళ ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అమ్ముకోవటమే. అయితే ఇప్పుడు దీనిలో పాయింట్స్ ఏంటంటే మనం ఖర్చు పెట్టేస్తాం. మన దగ్గర క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? డబ్బులున్నా లేకపోతే అప్పు చేసి ఖర్చు పెట్టడమే క్రెడిట్ కార్డు. దీనికి మనం టెంప్ట్ చేసి క్రెడిట్ కార్డులు అమ్మేస్తుంటారు బ్యాంకుల వాళ్ళు. దీనిలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది కొంచెం మనకి బెనిఫిట్ కోసం చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న పాయింట్ ప్రకారం మాట్లాడదాం. పెట్రోల్ బంక్స్, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నా కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తాయి, అదొకటి. తర్వాత గ్రోసరీస్, మనం డీమార్ట్కి వెళ్తుంటాం, వాటికి వీటికి వెళ్తుంటాం, వాటిలో మన క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేస్తే అందులో మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అది కాకుండా కొన్నిసార్లు ఎయిర్పోర్ట్ లాంజెస్ ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని ఇస్తుంటాడు, ఇవి కూడా క్రెడిట్ కార్డ్స్లో ఒక ఆఫర్స్ అనమాట. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ తీసుకోవచ్చు. అయితే దీన్ని ఆఫర్ని మనం ఎట్లా రిడీమ్ చేసుకుంటాం అనేది మెయిన్. అంటే రిడెంప్షన్ కాన్సెప్ట్ ఉంటుంది. రిడెంప్షన్ అంటే ఏంటి? క్యాష్ బ్యాక్ వచ్చింది, ఎంత వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు ఖర్చు పెట్టా, దాంట్లో ₹1 వచ్చింది అనుకున్నాం. రూపాయి అంటే ఎంత పర్సెంట్? దాదాపు 100 రూపాయలకి 1%. 1% రాదు, ఎంత తక్కువ వచ్చిందో ఎక్కువ వచ్చిందో అనుకున్నాం. దీన్ని మన బ్యాంకు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో వచ్చేస్తుంది, డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత దీన్ని స్టేట్మెంట్ చూసుకొని మనం ఏం చేయాలి? ఓకే, ఇన్ని క్రెడిట్ కార్డ్స్ ఇంత నేను ఖర్చు పెట్టాను కాబట్టి ఇంత నాకు కూపన్స్ వచ్చినాయి, ఇంత క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి? రిడెంప్షన్ చేసుకోవాలంటే రిడీమ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. రిడీమ్ అని కొట్టగానే మన క్యాష్ బ్యాక్ అమౌంట్ ఎంత అవుతుందో అదంతా మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది, క్రెడిట్ కార్డ్ అకౌంట్కి వచ్చేస్తుంది. కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే క్రెడిట్ కార్డ్ అకౌంట్కి డైరెక్ట్ మన బ్యాంకుకి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే కాన్సెప్ట్ పెట్టినాయి, కొన్ని బ్యాంక్స్ పెట్టినాయి అట్లా. సో అట్లా మనం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కొన్ని బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కావు. మళ్ళీ మీరు ఇంకొకటి ఏంటంటే కొన్ని ట్రాప్స్ చేస్తాయి. బ్యాంకులు అని చెప్పట్లేదు నేను, కొన్ని NBFCలు చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి. అది మీకు ఎలా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్ ఇస్తామంటారు, వాళ్ళు వస్తారు, అమౌంట్ తీసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ క్రెడిట్ కార్డు రాదు, ఏమి రాదు. కొంతమంది చేస్తారు సార్, మన దగ్గర డేటా కలెక్ట్ చేస్తారు. క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి మన డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని వాడు మన క్రెడిట్ కార్డు కూడా ఏం లేదు, మంత్ ఎండ్ వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, క్లోజ్ అయిపోయింది, కథం. మళ్ళీ మనకు కాల్ చేసిన రెస్పాండ్ గారు. సో క్రెడిట్ కార్డ్స్ చూస్ చేసుకునే విధానం కూడా తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అప్పుడు మనం ఏది జెన్యూన్ అని మనం బిలీవ్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి సార్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ HDFC అంటారు. అది HDFCయా కాదా మనకు తెలియదు, వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళే ఉంటారు. HDFC అయితే మనకి డైరెక్ట్గా మన ఫోన్లోనే ఇవ్వడారు. ప్రతి ఒక్కరు ట్రూ కాలర్ వాడుతున్నారు, చాలా మంది వాడతారు ట్రూ కలర్స్. ట్రూ కలర్లో పడిపోయింది HDFC బ్యాంక్ అనేది. బ్యాంక్ అని పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడగాలి, మీరు HDFC బ్యాంక్ ఆథరైజ్ పర్సన్, మీ డీటెయిల్స్ని పంపించండి. ఈ డీటెయిల్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు సార్ మేము జెన్యూన్ సార్, వాళ్ళు దొంగలని జెన్యూనే అంటారు వాళ్ళు, అంతే కదా. ఎప్పుడు. సో మేము బ్యాంక్ అనే అంటాడు. థర్డ్ పార్టీ అని అడిగితే లేదు సార్ మేము డైరెక్ట్ బ్యాంక్ మేడం చెప్తారు. సరే ఓకే, నో ప్రాబ్లం, మీ దగ్గర ID ప్రూఫ్ అని పంపించండి. ఇట్లాంటి డీటెయిల్స్ తీసుకొని మీరు పెట్టుకోవాలి. పెట్టుకుంటే దెన్ అప్పుడు మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే మన డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తున్నామంటే నథింగ్ బట్ మన డేటా వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మన డేటాతో పాటు వాడు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసేసుకోవచ్చు, మన బ్యాంక్ పిన్ కార్డ్ అన్నీ తీసుకోవచ్చు. సో దానివల్ల చాలా లాస్ ఉంటుంది కదా. 100% లాసే కదండి. తెలియక చాలా మంది చేస్తారు అట్లా. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ దేవుడికి ఎరుగు, ఉన్న డబ్బులు పోతాయి. సో జాగ్రత్తగా క్రెడిట్ కార్డ్స్ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అప్పులు ఇవాళ రేపు ప్రపంచంలో బెస్ట్ బిజినెస్లు ఏమైనా ఉన్నాయంటే అప్పు ఇవ్వటమే. అందుకని బ్యాంకులు ఇప్పుడు సర్వైవ్ అవుతుంది, బికాస్ ఆఫ్ అప్పులు ఇచ్చి వాటి మీద వడ్డీలే సర్వైవ్ అవుతుంది. క్రెడిట్ కార్డు ఏ బ్యాంక్ ఊరికి ఇవ్వదు కదండి. ఎందుకు ఇస్తుంది క్రెడిట్ కార్డు? దాని మీద వచ్చే వడ్డీ దాదాపు 4 to 5 రూపీస్ వడ్డీ పడింది. తెలియకుండా మనకు తెలియదు, కానీ మనకి 1.8% అంటాడు. కరెక్ట్గా లెక్కేస్తే 4 to 5 రూపీస్ పడింది పర్ మంత్ ఇంట్రెస్ట్. 4 to 5 రూపీస్ ప్లస్ దాని మీద మరి జిఎస్టీ ఎక్స్ట్రా. అది ఎవరు తింటారు? అది బ్యాంక్ కూడా తినడు, మనం తినం, గవర్నమెంట్ కలిపేది. సో ఇవన్నీ కలుపుకొని క్యాష్ బ్యాక్ కోసం కకృతి పడితే
క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. యూజ్ చేయండి, ఎంతవరకు యూజ్ చేయాలి అంతవరకు యూజ్ చేయండి. క్రెడిట్ కార్డ్ వస్తుంది, యూజ్ చేయండి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వస్తాయి, నో ప్రాబ్లం. బట్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయండి. సో అంటే ఇప్పుడు మరి జెన్యూన్గా అంటే ఇప్పుడు ఫోన్స్ మీరు చెప్పినట్లు చేస్తారు ఫోన్స్. సో మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఒకవేళ నిజంగా వాళ్ళు చేసినా కూడా ఇంకా మనం నమ్మలేని సిచ్యువేషన్లో ఉంటాం కదా. ఇవాళ నమ్మలేమండి, ఇవాళ రేపు నమ్మే కాన్సెప్ట్ లేదు, ఎవరికి లేదు. నమ్మలేము. నమ్మాలంటే ఒకటే, వాళ్ళ ఐడి ప్రూఫ్ పంపించమని అడగాల, లేదు మీ బ్యాంక్ ఎక్కడ అడగాల, మేము డైరెక్ట్గా వస్తామని చెప్పాను అలా. ఇవన్నీ నడుస్తాయి, అవన్నీ చేయగలగాల. లేదు నమ్ముతామంటే నమ్మండి, ఇచ్చేసేయండి, డేటా ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. మీకు ఇబ్బంది లేనంత వరకు నో ప్రాబ్లం. డేటా అంటే మహా అడిగితే వాళ్ళు అడిగితే పడతారు, బ్యాంక్ పాన్ కార్డ్ అడుగుతారు, మీ ఆధార్ కార్డ్ ఏమైనా డీటెయిల్స్ అడుగుతారు. అంతమించి ఎక్కువ అడగకూడదు వాళ్ళు బేసిక్గా. అంతమించి ఎక్కువ అడుగుతున్నారంటే వాళ్ళు జెన్యూన్ కాదు. ఓకే, ఈ రెండు అడిగారు అంటే జెన్యూన్, ఇంతకు మించి ఎక్కువ అడిగితేనే వాళ్ళు జెన్యూన్ కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫోన్ చేసి ప్రీ అప్రూవ్డ్ అంటారు. ప్రీ అప్రూవ్డ్ అంటే ఏంటి, మన సిబిల్ మీద బేస్ చేసుకొని వాళ్ళ బ్యాంకు వాడు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అనేవి కొన్ని ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ వాడు ప్రీ అప్రూవ్ చేస్తారు, దాని మీద బేస్ చేసుకొని అవి తీసుకోవచ్చు. అంతేగాని మీకు క్రెడిట్ కార్డు ఇప్పిస్తామని చెప్పి ఫోన్ చేసేవాళ్ళు వద్దు. ప్రీ అప్రూవ్డ్ అయితే మాత్రం ఓకే. ప్రీ అప్లోడ్ అయితే ఓకే. ప్రీ అప్రూవ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి సార్ ప్రీ అప్రూవ్డ్ మీకు ఉంది ఇది అని చెప్పి వాళ్ళు మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా, ప్రీ అప్రూవ్డా కాదా ఇది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నా సిబిల్ 550 ఉంది, 550 నా సిబిల్. 550 ఉన్నవాడికి ఏ క్రెడిట్ కార్డు రాదు. ఎందుకు రాదు, మినిమం 760 750 ఉంటేనే ఇవాళ రేపు ఏ బ్యాంక్ వెళ్ళి లోన్ ఇస్తుంది, అవునా. అటువంటిప్పుడు క్రెడిట్ కార్డు ఎందుకు ఇస్తున్నాడు. సో మనకు తెలియాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్రీ 3 months ఒకసారి మన సిబిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సిబిల్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మన సిబిల్ పడిపోయినప్పుడు ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. మనం అనుకుంటాం అరే నా సిబిల్ సూపర్ ఉంది, నాకు బ్యాంక్ లోన్ రావట్లేదు, నేను అప్లై చేస్తాను, ఏదో హోమ్ లోన్ అప్లై చేస్తా, రాదు. ఏదో వెహికల్ లోన్ అప్లై చేస్తా, రాదు. ఎందుకు రావట్లేదు అంటే సార్ మీ సిబిల్ బాగాలేదు. ఏమైంది, సిబిల్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది, సిబిల్ రిపేర్ చేసుకోవాలి మనమే. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, మంచి ప్రాసెస్ ఉంటుంది. అది మీకు తర్వాత నెక్స్ట్ టైం చెప్తాను మీకు నేను. సిబిల్ ఎట్లా చెక్ చేసుకోవాలి, సిబిల్ ఎట్లా రిపేర్ చేసుకోవాలి, సిబిల్ ఎట్లా సెట్ చేసుకోవచ్చు మొత్తం చెప్తాను మీకు నేను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.